భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నంద్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జె సుధాకర్ మాట్లాడుతూ దేశ సౌరభౌమాధికారం, లౌకికత్వం, ప్రజాస్వామిక విలువలు కాపాడుకోవడమే అంబేద్కర్ కు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా ఆత్మకూరు కొత్తపల్లి మండల కేంద్రంలో యూటీఎఫ్ నాయకులు స్థానిక పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే మన కర్తవ్యమని, అటువంటి సామాజిక రాజకీయ చైతన్యం స్ఫూర్తిని నింపుకొని ఆదర్శంగా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఈ జయంతులు ఈ విధంగా రావడం, ఈ మహనీయులను స్మరించుకోవడం ఉన్నటువంటిది ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఒక మంచి సందేశాన్ని, వాళ్ళ జీవితాలను ఆదర్శంగా మనం ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి నెలగా ఈ నెలను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఈరోజు 134వ జయంతి. ఆయన మహానుభావుడు. ఆయన జీవితం అంతా కూడా చదువుకే అంకితం చేసినాడు. ఈరోజు చూసినాం ఆయన గురించి 32 డిగ్రీలు చేసినాడు. 32 డిగ్రీలలో మరి ఒక్కొక్క డిగ్రీ కంప్లీట్ కావడానికి 2 సంవత్సరాలు అనుకుంటే కూడా 32 డిగ్రీలు కంప్లీట్ కావడానికి 64 సంవత్సరాలు అవుతుంది. మరి అంత తక్కువ కాలంలో ఆ వయసులోనే, చదువుకున్న వయసులోనే 32 డిగ్రీలు చేయడం అన్నటువంటిది అసలు ప్రపంచంలోనే ఎవరికి సాధ్యం కానటువంటి ఇదిగా మనం చెప్పుకోవచ్చు. మరి లండన్లో ఉన్నటువంటి ఒక లైబ్రరీలో అత్యధిక ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యక్తుల జాబితాను పెడితే అందులో అంబేద్కర్ ఒకడుగా ఉన్నాడు. అది అంబేద్కర్ మన భారతీయుడైనందుకు మనం అందరం కూడా గర్వించాల్సినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. మన దేశానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి రాజ్యాంగాన్ని కూడా ఆయన దాదాపు 2 సంవత్సరాల 11 నెలలుగా శ్రమించి వివిధ దేశాలలో ఉన్నటువంటి లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాలను, అలిఖితమైనటువంటి రాజ్యాంగాలను, ఆ దేశాల్లో ఉన్నటువంటి పరిపాలన పద్ధతులను అన్నింటినీ కూడా అధ్యయనం చేసి మన దేశ కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఒక లౌకిక ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి అది అందరి చేత, అన్ని వర్గాల చేత ఆమోదింప చేయబడి మనకు ఈరోజు అటువంటి రాజ్యాంగాన్ని అందించినాడు ఆ మహానుభావుడు. అయితే కాలక్రమంలో ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన ఏ ఆశయం కోసమైతే ఆ రాజ్యాంగాన్ని రచించినాడు, నా దేశ ప్రజలు ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా పరిపాలించబడాలా అని చెప్పి రచించినాడు. అయితే ఆ స్ఫూర్తి ఈరోజు క్రమంగా పాలకుల యొక్క నిర్లక్ష్యానికి గురవుతూ ఈ రోజుకు దాదాపు 74-76 సవరణలకు అది గురి కాబడినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికి కూడా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలైనటువంటి ప్రజాస్వామ్యము, లౌకిక విధానం అన్నటువంటి ఈ 2 మూల స్తంభాలను కూడా ఈరోజు పాలకులు తూట్లు వచ్చేటటువంటి పనులు చేస్తూ ఉన్నారు. వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అంబేద్కర్ మనకు వదిలిపెట్టిపోయినాడు. ఆయన ఉండింటే మరి ఈరోజు పాలకులు చేస్తున్నటువంటి ఈ తూట్లకు ఆయన మనసు ఎంతో క్షోభించి ఉండేది. ఇప్పటికి కూడా ఆయన పైనుండి ఆయన ఆత్మ మరి ఈ పాలకులు చేస్తున్నటువంటి పనులకు ఎంత క్షోభిస్తుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.